అందరికీ నమస్కారం. తిరిగి ఈరోజు మరొక కథతో మీ ముందుకు వస్తున్నాను. తెనాలి రామలింగయ్య శ్రీకృష్ణదేవరాయల కథల నుండి మరొక కథ. శ్రీకృష్ణదేవరాయలి రాజ్యంలో ఒక సామంతరాజు, పేరు విక్రమసింహుడు. అతనికి శ్రీకృష్ణదేవరాయలు అంటే చాలా మక్కువ ఎక్కువ. శ్రీకృష్ణదేవరాయల వారిని అనుసరిస్తూ వారి పరిపాలనా పద్ధతులని చక్కగా ఆకలింపు చేసుకుంటూ తన రాజ్యంలో కూడా అమలు చేస్తూ ఉండేవాడు. అయితే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవులంటే విక్రమసింహుడికి చాలా ఇష్టం. అందులో తెనాలి రామలింగయ్య గారంటే మరీ ఇష్టం. అతని తెలివితేటలు, కవితా సామర్థ్యం విని విని రామలింగయ్య గారిని చూడాలన్న ఆశతో ఒకసారి ఒక సాధారణ రైతు వేషం వేసుకొని విజయనగర రాజధానికి ఒక గుర్రం మీద బయలుదేరాడు. దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారి మీద సహాయం అడుగుతూ కనిపించాడు. సామంతరాజు విక్రమసింహుడు జాలిపడి ఆ వ్యక్తికి సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను విజయనగర రాజధానికి వెళ్ళాలని, కృష్ణదేవరాయలు గారిని కలవాలని, ఈ ఒంటికాలితో ఎప్పుడు చేరుతానా అని బాధపడుతూ చెప్పాడు. విక్రమసింహుడు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం ఎక్కించి తను నడవసాగాడు. విజయనగర రాజధాని చేరాక ఆ కుంటివాడు దిగడానికి ఇష్టపడలేదు. కేకలు, అరుపులు మొదలుపెట్టాడు. విక్రమసింహుడు నీర్గంతపోయి చూస్తుండగా చుట్టూ 10 మంది చేరారు. చూడండి చూడండి, మీరే చూడండి, ఇతనిని నేను నాకు సహాయం ఉండడానికి, గుర్రానికి అన్నీ సమకూర్చడానికి పనిలో పెట్టుకున్నాను. తగిన జీతం కూడా ఇస్తున్నాను. నేను మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారిని చూద్దామని, కలుద్దామని వీడిని తీసుకొని ఈ రాజధానికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక వీడు నన్ను గుర్రం దిగిపోమ్మని, ఈ గుర్రం తనది అంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీరందరూ చూశారుగా, నేను గుర్రం మీద వచ్చింది, మీరే న్యాయం చెప్పాలి అని అన్నాడు. అప్పుడు విక్రమసింహుడు, ఆ కుంటివాడు అబద్ధం చెబుతున్నాడు. ఈ గుర్రం నాది. నేను పొరుగు రాజ్యం నుంచి వస్తున్నాను. రహదారిలో ఇతను నడవలేక నడుస్తూ ఉంటే నేను సహాయం చేసి రాజధానికి తీసుకువచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఇతను ఇలా అబద్ధాలు చెబుతూ నన్ను అవమానిస్తున్నాడు అని చెప్పాడు. అక్కడ గుమికూడిన జనం, ఇది తేల్చడానికి మేము సరిపోము. మీరు రేపు ఉదయం శ్రీకృష్ణదేవరాయలి వారి ప్రజాసభకు వెళ్ళి అక్కడ మీ సమస్య తెలియచేయండి. రాయలవారే మీకు న్యాయం చేస్తారు. తప్పు చేసిన వారికి తగిన శిక్ష వేస్తారు అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ గుర్రంతో సహా ప్రజాసభకు వెళ్ళారు. తమ సమస్య రాయలవారికి విన్నవించారు. ఇద్దరూ ఆ గుర్రం తమదేనని చెప్పడంతో రాయలవారు, ఈ సమస్యకు పరిష్కారం మన తెనాలి రామలింగయ్య గారు తీరుస్తారు అని రామలింగయ్య గారికి అప్పచెప్పారు. రామలింగయ్య గారు భటులను పిలిచి గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టివేయమని ఆజ్ఞాపించాడు. తర్వాత విక్రమసింహుడిని, కుంటివాడిని రేపు ఇక్కడికి రండి అని పంపించాడు. మరుసటి రోజు ఇద్దరూ ప్రజాసభకు వచ్చారు. తెనాలి రామలింగయ్య భటులు వెంటరాగా వారిద్దరిని గుర్రపుశాలకు తీసుకెళ్లారు. అక్కడ చాలా గుర్రాలు ఉన్నాయి. అందులో విక్రమసింహుడి గుర్రం వంటి గుర్రాలు చాలా ఉన్నాయి. తెనాలి రామలింగయ్య గారు కుంటివాడిని పిలిచి, ఈ గుర్రాలలో నీ గుర్రం ఏదో తెచ్చుకోపో అని పంపాడు. అతను భటుల సహాయంతో లోపలికి వెళ్ళి చూశాడు. అసలు గుర్రాన్ని గుర్తుపట్టలేకపోయాడు. బయటకు వచ్చి, అక్కడ ఒకే రకమైన గుర్రాలు చాలా ఉన్నాయండి, నేను నా గుర్రాన్ని గుర్తించలేకపోతున్నా అన్నాడు. అప్పుడు రామయ్య గారు విక్రమసింహుడిని లోపలికి వెళ్ళి నీ గుర్రాన్ని తెచ్చుకోండి అని చెప్పాడు. విక్రమసింహుడు లోపలికి వెళ్ళి గుర్రాలన్నింటినీ గమనించుకుంటూ వెళ్తున్నాడు. దూరం నుంచే గమనించిన విక్రమసింహుడి గుర్రం సంతోషంగా విక్రమసింహుడిని చూసి గట్టిగా సకిలిస్తూ ఎగరటం మొదలుపెట్టి పరిగెట్టుకుంటూ వచ్చి విక్రమసింహుణ్ణి చేరింది. తెనాలి రామలింగయ్య గారు ఇద్దరినీ ప్రజాసభకు తీసుకువెళ్లి శ్రీకృష్ణదేవరాయల ముందు ఉంచారు. శ్రీకృష్ణదేవరాయల వారు రామలింగయ్య గారు సమస్యకు పరిష్కారం లభించిందా అని అడిగారు. దానికి రామలింగయ్య గారు,
మహారాజా, సమస్య తీరినది. ఆ గుర్రము ఈ రైతుదే. ఈ కుంటివాడు అబద్ధం చెబుతున్నాడు. ఇతడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు మహారాజా అన్నాడు. ఇంతకు సమస్య ఎలా పరిష్కారమైంది అని అడిగారు రాయలవారు. దానికి తెనాలి రామలింగయ్య గారు, గుర్రపుశాలకు పోగానే ఆ గుర్రాన్ని గుర్తించమని ఇద్దరినీ వేరువేరుగా లోపలికి పంపాను మహారాజా. అయితే కుంటివాడు ఆ గుర్రం లాంటి గుర్రాలు మరికొన్ని ఉండడంతో అసలు గుర్రమేదో గుర్తించలేకపోయాడు. ఆ గుర్రం కూడా ఉలుకు పలుకు లేకుండా నిలబడి ఉన్నది. తరువాత విక్రమసింహుణ్ణి లోపలికి పంపాను. విక్రమసింహుడు దూరం నుండి ఆ గుర్రాన్ని గుర్తించి దాని దగ్గరకు పోతూ ఉండగానే ఆ గుర్రం కూడా తన యజమానిని చూసి పరిగెట్టుకుంటూ వచ్చింది మహారాజా. మనుషులు అబద్ధాలు చెప్పగలరు, కానీ ఆ మూగజీవులు ఆ యజమానిని ఎక్కడ ఉన్నా గుర్తించగలవు. వాటికి ఈ మోసాలు తెలియవు అన్నాడు. శ్రీకృష్ణదేవరాయల వారికి బాగా కోపం వచ్చింది కుంటివానిపై. నీకు సహాయం చేసిన వ్యక్తినే మోసం చేద్దామనుకున్నావా అంటూ కుంటివాడివైపోయావు. అయినా నీవు ఇలా మోసం ఎందుకు చేశావు? నిన్ను శిక్షించాలన్నా మనసు రావడం లేదు. దీనికి శిక్షగా నీవు రోజూ ప్రజాసభ ముందు కర్రబట్టుకొని 6 మాసాలు నిలబడాలి అని శిక్ష వేశారు. తరువాత విక్రమసింహుడు మహారాజుతో తాను ప్రక్క ఉన్న సామంతరాజ్యపు రాజునని, రాయలవారిని తెనాలి రామలింగయ్య గారిని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చానని చెప్పాడు. రాయలవారు విక్రమసింహుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. విక్రమసింహుడు రాయలవారితో, మహారాజా, నాదొక విన్నపం అన్నాడు. రాయలవారు, చెప్పండి విక్రమసింహ అన్నారు. దానికి విక్రమసింహుడు, నా గుర్రం నాకు దొరికింది, మీ దర్శనమూ అయ్యింది, కాబట్టి ఆ కుంటివాడిని క్షమించి శిక్ష తగ్గించమని అడిగారు. రాయలవారు ఎంతో సంతోషించి అంగీకరించారు. కుంటివాడు నేరం చేసినందుకు ఎంతో పశ్చాత్తాపంతో విక్రమసింహుణ్ణి క్షమించమని వేడుకొని ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చేయనని అందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. సమస్యను ఇంత సులువుగా తీర్చిన తెనాలి రామలింగయ్యని రాయలవారు యథావిధిగా మెచ్చుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.